దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా రాబోతుండగా మనము కూడా ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండి ప్రతి క్షణము కూడా సాతానుని ఎదిరించే శక్తి దేవాది దేవుడు ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా భూలోకంలో తల ఎత్తుకునే వారంగా ఉండి దైవ సాన్నిధ్యంలో జయ జెండా వేయవలసిన వారమై ఉన్నామో. అందులో బట్టి భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభు త్వరగా రాబోతుండగా అయ్యా నీ సాన్నిధ్యంలో తండ్రి ప్రభువా ఇట్టి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవం నా భావి జీవితంలో నేను కలిగి ఉండి ప్రభువా నీ సాన్నిధ్యంలో నీ వాక్యం ద్వారా అంటగట్టబడి అంతకంతకు నీ కృపలో ఎదుగుతూ నీ అమూల్యమైన రాకడకు చేరి కూడి ఉన్న మమ్మల్ని అందరూ కూడా సంసిద్ధపరచమని దేవాది దేవుని వేడుకుందాం. ప్రభు చంద్ర వచనమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కని మాటలు మనం ఉన్నాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా మనకు యెహోవాయే సహాయం మనకు చేస్తాడు. ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఏ పరిస్థితుల్లో అంటే యెహోవా మనకు తోడై ఉండకపోతే మనుషులు మన మీదకి లేస్తారు. వారి ఆగ్రహం మన మీద రగులుకుంటుంది. వారు మనను ప్రాణంతోనే మింగివేస్తారు. జలములు మనను ముంచివేస్తాయి. ప్రవాహ జలములు మనను ముంచివేస్తాయి. అవి మన మీద పొర్లి పారతాయి. వారి పండ్లకు మనం వేటగా ఉంటాం. పక్షి తప్పించుకున్నట్టుగా మన ప్రాణము వారి ఊరి నుండి తప్పించుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాణం కాపాడబడిందంటే దేవుడు మనకెంతగానో తోడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేశాడు కనుక మన ప్రాణం తప్పించబడింది. మనకు వడ్డిన ఉరి తెంపబడింది. మన ఉరిని దేవుడు తెంపివేసి మన ప్రాణమును ఎంతగానో ఉరి నుండి కాపాడి దేవుడు మనకు ఎంతో సహాయం చేశాడు. అందును బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలని కీర్తన భాగం ద్వారా మనం విన్నాం. మరి చక్కని మాటలు మనకు వివరించిన పెద్దలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు సాక్ష్యాల సమయం. సాక్ష్యాలు చెప్పేవారు దేవుడు మీ పట్ల చేసిన మేలులను బట్టి ఉపకారాలను బట్టి లేచి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలని మనం చేస్తూ ఈ సమయాన్ని సాక్ష్యానికి అప్పగిస్తున్నాను. స్తోత్రం నాయన ప్రభా. ఈ సమయం ఇచ్చినందుకు దైవజనుడికి వందనాలు. ఇక్కడ చేరి అన్న భక్తులందరికీ వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే ప్రభా ప్రతి విషయం మా జీవితాంతరం సాక్ష్యమే. మరి వెంకటేశ్వరమ్మకి 10 రోజులు బట్టి తలకాయ తిరుగుతుంది గిరగరా, కానీ నిర్లక్ష్యంతో ఊరుకుని హాస్పిటల్ కూడా వెళ్ళకుండా ఉంది. కానీ 19వ తారీఖున గురువారం రాత్రి విపరీతంగా తలకాయ తిరిగిపోయి నేను బతకలమ్మ అని ఏడితే అప్పుడప్పుడే 8ంటికి గుంటూరు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ప్రభువు నాకు స్తోత్రాలు. మరి ఏమో తలకాయలో ఏముందో ఏమోనని భయం పుట్టింది. భయం పుడితే ఆయన ఏమీ లేదని అన్నాడు. ఏ ఆపరేషనో ఏందని భయం పుట్టింది. స్తోత్రాలు. చాలా మేలు చేశాడు నా పిల్లకి, వెంకటేశ్వరమ్మకి స్తోత్రాలు. బబులోన దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలవలేదా? భయమో చెందకు భక్తుడా ఈ లోకపు జలదడలను చూసినప్పుడు. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నాకు స్తోత్రాలు.
ఎంతో భయం వచ్చిందో మాకు గమ్మంటి. మాకు దేవుడే ఉన్నాడని ధైర్యంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను, కానీ ధైర్యం చాలలా. కానీ దేవుడికి ఈ పాట గుర్తొచ్చింది, ప్రభు ఏం పర్వాలేదు లాంటి అడావిడిగా ఏడ్చింది. నా పిల్లోడు చదువు చెప్పించుకోవాలి, నేను ఎట్లా నేను చచ్చిపోతానేమో అంటుంది. ఏం పర్వాలా, దేవుడు ఉన్నాడు మనకంటే. ఆయన అసలు క్షేమే చెప్పాడు, క్షేమమ్మ ఏమి లేదు, నీకేమి లేదు అని ఇంటికి క్షేమంగా పంపారు. స్తోత్రం, వందనాలు. మనందరం, మన దైవజనుడు ప్రార్థన, మన సంఘ పెద్దల ప్రార్థన, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డను కాపాడాడు. స్తోత్రాలు. అందరి గురించి చేస్తారు కదా ఇక్కడ. స్తోత్రం. వెంకటేశ్వరం పట్ల మరి దేవుడు గొప్ప కార్యం చేసి ఆ బిడ్డకు మరి మంచి ఆరోగ్యం ఇచ్చి, నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి క్షేమంగా మన మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆ కుటుంబాన్ని దేవుడు భద్రపరచినట్లుగా మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మరొక సాక్షి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నా. చెప్పబోతున్న సాక్ష్యం ఏంటంటే, కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. అయితే మా నాన్నగారు 2 స్థలాలుంటే, ఒక స్థలం అమ్మ పేరు మీద, ఒక స్థలం నా పేరు మీద పెట్టారు. అది ఎప్పుడో మ్యారేజ్ కాకముందు పెట్టారనమాట. ఇంకా దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఏం పట్టించుకోలేదు. అయితే మరి అందరికీ తల్లికి వందనం పడుతుందని చెప్పేసి పడిన తర్వాత మా పిల్లలిద్దరికీ పడలేదని చెప్పేసి నేను సచివాలయానికి వెళ్తే, మీ పిల్లలకి పడలేదమ్మా అంటే, అదే రీజన్ ఏంటండి అని అడిగితే, నీకు నీ ఆధార్ కార్డు తీస్తే నీకు స్థలం ఎక్కువ చూపిస్తుందమ్మా అని చెప్పేసి అని అన్నారు. నా పేరు మీద ఏ స్థలం లేదు కదా, స్థలం చూపించడం ఏంటండి అని నేను ఆమెను అడిగితే, ఆమె తీసి విజయవాడలో నీకు ప్రాపర్టీ చూపిస్తుందమ్మా, తెనాల్లో ఉంది, విజయవాడలో ఉందని చెప్పేసి అని అన్నారనమాట. అయితే ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నేను విజయవాడ వెళ్ళినప్పుడు, అవునమ్మా వల్లెప్పు మేరీ అని చెప్పేసి నీ పేరు మీద స్థలం ఉందని చెప్పేసి అని అన్నప్పుడు నేను వాళ్ళని అడిగాను, మరి ఎలా అండి, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి నేను వెళ్ళిపోయాను, స్థలం నాది కాదు, మరి ఇది అమ్మ వాళ్ళదే, ఏం చేయాలని చెప్పేసి అంటే, ఇది మారడం కుదరదు కదమ్మా, ఎందుకంటే ఇది ఇంటి పన్ను మీద ఉంది, మామూలుగా వేరే అయితే మేము తీసేస్తాము, 25 సంవత్సరాల నుంచి వస్తుంది నీ పేరు మీద, దీన్ని ఎలా మారుస్తామని చెప్పేసి అని అన్నారనమాట. అయితే నేను ఇంకా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, పెద్ద పాస్టర్ అమ్మ గారికి కూడా చెప్పాను. ఉపవాస ప్రార్థనలో నేను ఆ విజ్ఞాపన రాసిచ్చాను. ప్రతిరోజు గూగుల్ మీటింగ్లో కూడా ప్రార్థన చేయించుకుంటున్నాను అనమాట. ప్రభా దీని పరిష్కారం ఏంటి నాయన, నాది కాదు కానీ నా పేరు మీద చూపిస్తుంది, ఇప్పటి వరకైతే నీకు పర్వాలేదమ్మా, తర్వాత మీ పిల్లలు పెద్దవాళ్ళు అయి చదువుకున్నప్పుడు ఎలాంటి జాబులు రావు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, ప్రభా దీన్ని బట్టి నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందేమో నాయన, దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అనమాట. అయితే దేవుడు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఏంటంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఒకసారి రామ్మా అని చెప్పేసానంటే నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు నన్ను ఏమడిగారంటే, ప్రాఫిట్ నీది కాదంటున్నావు కదా, మరి నీ పేరు మీద ఏమంది, మీ వాళ్ళు నిన్ను బలవంతం చేసి రాపించుకోవాలని చూస్తున్నారా అని అడిగాడు. అదేం లేదండి, ఇష్టపూర్వకంగానే నేను రాసిచ్చేస్తాను, అది నాది కాదు కాబట్టి అని చెప్పేసానంటే, ఆయన నన్ను చూసి నువ్వు ఎలా కుదిరిద్ది అనుకుంటున్నావమ్మా, ఇది నీ పేరు మీద ఉంది, నీది కాదంటున్నావు అని చెప్పేసానంటే, కాదు సార్ నా పరిస్థితి ఇలా ఉందండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది, ఆధార్ కార్డు మరి మ్యారేజ్ అయిన సర్టిఫికెట్లు అవన్నీ వాళ్ళకి చూపించాను అనమాట. వాళ్ళు అంటున్నారు నన్ను చూసి, నువ్వు చూపిస్తుందంతా బాగానే ఉంది, మరి ఇది రీజన్ మారటానికి కుదరదమ్మా అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పారనమాట. నేను వాళ్ళకి చెప్పాను, ఏదో ఒక రీతిగా మీరే చేయాలి సార్ అని చెప్పేసానంటే, సరే వెళ్ళిపోమని చెప్పేసాను అన్నారు. తర్వాత ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడు, వాళ్ళ సంతకం పెడితే నేను మారుస్తాను అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. అయితే నేను వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను, 6 వరకు కూర్చున్నాను. ఆయనకి ఫోన్ చేశాను, సార్ నేను తెనాలి వెళ్ళాలండి, లేట్ అయిపోతుందనంటే, ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయమ్మానంటే, ఆ ఈఆర్ఓ గారికి ఫోన్ చేసి సార్ పరిస్థితి అంతా ఆయనకి చెప్పాను. అమ్మ నేను ఇప్పుడు రావటానికి కుదరదు, నేను రీజన్ 1లో ఉన్నాను, 2లోకి రావాలంటే కనీసం టైం పట్టిద్దంటే,
మరి ఇలా ఎలా అండి మీ సంతకం కావాలని చెప్పేసానంటే, సరే అక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు కాగితాలు ఇచ్చేళ్ళు, నేను సంతకం పెట్టిస్తానని చెప్పేసి అని అన్నారు. ఆయన ఒక్క సంతకం పట్టడానికే వారం పట్టిందండి, ఇంకా 2 సంతకాలు పెట్టాలి. అయితే నేను ప్రార్థన చేసేప్పుడు 3 దినాలు ఉపవాసం ఉన్నా, ప్రభా నాకేం అర్థం కావట్లేదు అయ్యా, నువ్వు సహాయం చేయాలి, నీ చిత్తం కొరకే ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పేసి 3 దినాలు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి నేను తీర్మానించుకున్నాను అనమాట. ఇలా జరిగితే కనుక ఇలాగుంటాను ప్రభా అని చెప్పేసి నేను తీర్మానించుకున్నాను. ఆ వారం అయిపోయిన తర్వాత మరలా వాళ్ళు ఫోన్ చేసి, నేను సంతకం పెట్టానమ్మా అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి మాకు మెసేజ్ పంపించారు. మరలా విజయవాడ వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గర సంతకాలు పెట్టించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత నాకు మెసేజ్ పంపించింది ఏంటంటే, ఆ స్థలానికి ఉన్నటువంటి ఆధార్ లింక్ తీసేసానమ్మా, ఇంకా నీ పేరు మీద ప్రాపర్టీ లేదు, కానీ పేరుంది, అది ఆటోమేటిక్గా తొలగిపోద్ది, ఒకవేళ తొలగని పక్షంలో నా దగ్గరికి వస్తే దాని పరిష్కారం ఏంటో చూద్దామని చెప్పేసి అధికారులు చెప్పారండి. దేవుడు మహా ఉచితమైన కృప అన్నమాట. అసలు అది జరగదు అని చెప్పేసి అధికారులే చెప్పారు. ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని దాని విషయంలో నాకు ఎంతో మేలు చేశారు. సంఘంలో చాలామంది కూడా ప్రార్థన చేయమని చెప్పాను. అలాగే దేవుడి కృపను బట్టి మీరందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలండి. దైవ సేవకుడికి, సేవకురాలికి, తల్లిగారికి, గూగుల్ మీటింగ్లో ప్రార్థిస్తున్న సహోదరులందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ, మా కుటుంబం గురించి ప్రార్థన చేసిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నా. అలాగే నా భర్త కొరకు, నా 2 బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయమని, నా పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. ఆమె మంచి సహోదరి మేరీ పట్ల, వారి కుటుంబం పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారి ప్రాపర్టీ అంతా కూడా మరి మార్పు జరగటానికి దేవుడు సహాయం చేశారు. దీనివల్ల వారికి మరి ఇంకా ముందు మరి అనేకమైనటువంటి బెనిఫిట్స్ పొందటానికి దేవుడే సహాయం చేసి కృప చూపినట్లుగా మనమందరం కూడా మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా. మరొక సాక్షి విందాం. వెనక స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ప్రభు నామ స్తోత్రాలు. దైవ సేవకులకి, దైవ శ్రాకులకి, అమ్మగారికి, చేరుకూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము 3 పిల్లలమే. 3 పిల్లలం. మా అక్కయ్య చనిపోయింది. మా అక్కయ్య చనిపోతే చిన్న పిల్లోడు, 7 రోజుల పిల్లోడు కాడ నుంచి మేము మా అమ్మగారు తీసుకొచ్చుకొని, చనిపోయిన కాడ నుంచి ఇంకా 7వ రోజు నుంచి తీసుకొని మేము తీసుకొచ్చుకొని పెంచుకున్నాము చిన్న వయసు నుంచే. ప్రభునామ స్తోత్రాలు. ఆ బాబుని చదివించుకి బీటెక్ చదివించింది అమ్మ. ఆ బాబుకి అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేసింది, అమ్మ తల్లిగారు ఎంతగానో ప్రార్థన చేసింది. దినము ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు వెళ్ళే మరి బాబుని ఆశీర్వదించయ్యా, మరి బాబుకి జాబ్ ఇయ్యయ్యా, మరి బాబు ఉన్నతమైన స్థితిలో ఉంచయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉండిద్ది. అమ్మ మటుకు మర్చిపోదు.
ఆంటీ గారు వాళ్ళు డైమండ్ ఆంటీ గారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బాబు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వచ్చి ప్రవచనం చెప్పింది, నీకు జాబ్ ఇస్తాను అని ప్రవచనం చెప్పింది దేవుని ద్వారా మాట్లాడి. ఆ బాబుకి బీటెక్ చదివి ఉన్నాడు, హైదరాబాద్లో కంపెనీలో మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డ మళ్ళీ గ్రూపుకి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ గ్రూపులు కూడా దేవుడు మంచి ఉన్నతమైన జాబ్ ఇవ్వాలని ప్రార్థన చేయమని. అదేగాక నేను మొన్నటి దినం అంతకుముందు వారం మేమిద్దరం నేను చర్చికి వస్తుంటే యెరూషలేం చర్చి కాడ బైక్ నేను వస్తున్నాడు, ఆ మోల్ ట్రైనింగ్ తిరిగే కాడ ఒక అతను సిగరెట్ కాల్చుకుంటూ బండి వదిలేసేసాడు. మేము ఎదురు వస్తుంటే అసలు సడన్గా మూల మీద పడిపోయేదాన్ని ముందుకు ఇట్లా బండి మీద నుంచి దూకేసేసి ఇట్లా నిలబడగలిగాను. అది దేవుడు తప్పించాడు. అది లేకపోతే మొహం అంతా పగిలిపోయి హాస్పిటల్లో ఉండేదాన్ని ఇప్పుడు వరకు. ఆ దేవుడు ఆ అపాయాన్ని నుంచి తప్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దైవ సేవకులకి అందరికీ మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈరోజు ఆ బాబుకు పుట్టినరోజు మనోజ్ కుమారు. మంచిది. మరి చిన్నమ్మాయిని దేవుడు ఎంతగానో ప్రమాదం నుండి కాపాడి మరి క్షేమంగా ఉంచారు. దేవుడు ఆ బిడ్డకు మరి కృప చూపి సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించి నూతన సంవత్సరంలో నడిపించారు. అలాగే వారి యొక్క అక్కగారి కుమారుడు మనోజ్ మరి ఆ బిడ్డకు మరి దేవుడు కృప చూపి ప్రవచనపూర్వకంగా మాట్లాడినట్లుగా ఉద్యోగం దేవుడు అనుగ్రహించారు. ఇంకా ఉన్నతమైన ఉద్యోగం బిడ్డ పొందాలని ఆశపడుతూ ఆయన గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దేవుడు ఆ బిడ్డను ఆస్వాదించి మరి ఉన్నతమైన కార్యం దేవుడు ఆ బిడ్డ పట్ల చేయనట్లుగా, అలాగే ఈరోజు సంవత్సరమైన దయాకిరీటం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించారు. మరి దేవుడు మనోజ్ని దీర్ఘాయుష్మంతునిగా చేసి దేవుడు తన కృపలో భద్రపరిచినట్లుగా మనం అందరం కూడా మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పారున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న పాటున తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. మన పెద్దలు దయానందం గారు వచ్చి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి కీర్తన భాగాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మోకరించి కండ్లు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా దేవుడు చేసిన మేలులను బట్టి అందరూ స్తుతులు చెప్పాలి. మన ప్రియుల పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. దేవుడు ఎంతగానో కృప చూపారు. స్తుతిద్దాం, ప్రభుని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. చెప్పాలి అందరూ కూడా ప్రభుని స్తుతించారు. పరిశుద్ధుడా, ప్రేమగల మా నాయన, కృపాభరితుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములైన, మీ స్తోత్రములైన. పోయిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మీ చల్లని నీడలో మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రములు తండ్రి. మీ స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడండి నాయన. ఆ బిడ్డలు ప్రభ వారికి ఈ వారంలో జరిగిన మేలుని గురించి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి తండ్రి మీ సన్నిధికి వచ్చారు నాయన. బిడ్డలను ఒక్కసారి చూడండి, ఆశీర్వదించి దీవించి కాపాడండి నాయన. అయ్యా, ఈ ఆరాధనలో తండ్రి మీరు పాటల ద్వారా తండ్రి మహిమ పొందారు. ఆరాధనలో మీతో నడుగుండి కాపాడారు, మీ దీవులతో నింపారు తండ్రి. అలాగే తండ్రి ప్రభా, ధ్యానవాక్యంలో మీరు ఉన్నారు. 124వ కీర్తనలో మీరు ఉన్నారు తండ్రి. ధ్యానవాక్యాన్ని వివరించినటువంటి బిడ్డను ప్రభ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడండి. ఇంకా అనేక ప్రాంతాల బిడ్డ వాడబడేట్టుగా ప్రభ మీరు ఆశీర్వదించి కాపాడండి నాయన. మీ స్తోత్రములు ఆయన. అలాగే ప్రభ సాక్షులను ప్రభ నిలబెట్టుకున్నారు తండ్రి. వారి కుటుంబాల్లో తండ్రి ఆ బిడ్డలకు ప్రభ జరిగినటువంటి మేలుల గురించి తండ్రి మీకు సాక్షులుగా నిలబడ్డారు నాయన. మీ స్తోత్రములు ఆయన. అలాగే అంత మాత్రం కాకుండా తండ్రి వారి కుటుంబాల గురించి వాళ్ళ గురించి ప్రార్థించినటువంటి సంఘానికి ప్రభు వారు కృతజ్ఞతతో చెల్లించుకున్నారు. నిజమే తండ్రి, అంత కృతజ్ఞత భావంతో ఆ బిడ్డల ప్రభు ముందు నడుస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, మీ స్తోత్రము ఆయన. అలాగే తండ్రి దైవజనం నిలబెట్టుకుని తండ్రి సభను ఉద్దేశించి తండ్రి ప్రభు ఏ మాటలతోటి తండ్రి ఏ హెచ్చరికలతోటి తండ్రి ప్రభు
ఆయన వాక్యాన్ని వివరించబోతున్నారు. ఆ బిడ్డ మీ తోడు నీడగా ఉండి కాపాడిన వారి కుటుంబాన్ని బిడ్డలను ప్రభు దీవించి కాపాడండి. ఆయన జరబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడు నీడగా ఉండి కాపాడి దీవెనతో నింపమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసయ్య పుణ్యనామమున నిండార వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి పేర ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. కొంచెం గంభీరంగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని అలమెత్తి నీ అందరూ నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే. గళమెత్తి నీ నే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రభునందు ప్రేర మనం యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన సుదీర్ఘమైన ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని వారాల నుంచి ప్రభు ఈ ప్రసంగంలో నుండి అనేకమైన అంశాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రసంగం యొక్క ముగింపులో మనం ఉన్నాం. ఈ ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఆరంభమయ్యి 7వ అధ్యాయం 27వ వచనం వరకు ఈ ప్రసంగం కొనసాగినట్లుగా మనం చూస్తాం. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికీ ఎన్ని వారాలు చెప్పాను గుర్తుందా మీకేమన్నా? ఎన్ని వారాల నుండి ప్రసంగం మనం ధ్యానం చేస్తున్నామో గుర్తుందా? స్తోత్రం. ఈ వర్తమానానికి లేక ఈ సుదీర్ఘమైన ప్రసంగానికి ఈరోజు చివరి ప్రసంగం. ఇప్పటి వరకు మీరు ఎన్ని అంశాలు విన్నారో, ఇప్పటి వరకు ఎన్ని వారాల నుంచి మీరు వింటున్నారో అన్నీ అవన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వచ్చే వారం రాసుకొని రండి అందరూ. ఎన్ని ప్రసంగాలు విన్నారో, ఎన్ని వారాల నుంచి విన్నారో వచ్చే వారం అందరూ చెప్పాలి.
సరేనా? గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ ప్రసంగాన్ని గురించి మరి రత్న కుమారి గారు ఆమె ఎన్ని వారాల నుంచి చెప్తున్నానో, ఎన్ని ప్రసంగాలు చెప్పానో అంతా ఆమెకు తెలుసు. మళ్ళీ ఆమెను అడగబాకండి. మీరు రాసుకున్నట్టే ఆమె కూడా రాసుకోండి. వచ్చే వారం ఎవరు ఎన్ని ప్రసంగాలు చెప్తారో చెప్పండి. అన్నీ రాసుకొని రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఆయన బోధించాడు. ఈ సుదీర్ఘమైన ప్రసంగం క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ్యానికి ఒక రాజ్యాంగం లాంటిది. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి, బోధించినటువంటి ఈ ప్రసంగం ప్రతి క్రైస్తవునికి ఒక రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ఎలాగో అనుసరించాలనుకుంటామో ఈ ప్రసంగాన్ని కూడా అనుసరించాలి. ఇందులో ఉన్న మాటలన్నీ కూడా గైకొనాలి.